చెప్పండి సార్, ఒకప్పుడు ట్యాంకర్ బుక్ చేసుకుంటే కొంచెం టైం ఇస్తుండే పేమెంట్ చేయడానికి. మళ్ళీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితిలా ఎట్లా పేమెంట్ చేస్తున్నారు? ఇమీడియట్గా చేస్తున్నారా లేకపోతే టైం తీసుకుంటారు? ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్లోకి వచ్చిందండి మోడు. ఇంతకుముందు మాకు సాటర్డే సండే హాలిడేస్ వస్తే మాకు క్రెడిట్ ఫెసిలిటీ ఉండేది, దాన్ని మండే ఈవినింగ్ కల్లా క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే 1 డే అడ్వాన్స్లోకి వచ్చాం. రేపు లోడ్ కావాలంటే ఈరోజు మేము పేమెంట్ ఇస్తేనే రేపు లోడ్ రిలీజ్ అవుతుంది. దానివల్ల చిన్న చిన్న పంపుల వాళ్ళకి టర్న్ ఓవర్ కాక ఈ ప్రాబ్లంతో వాళ్ళు లోడ్ తెప్పించుకోలేక పంపు బంద్ అవుతుంది. ఆ పంపు బంద్ కావడం వల్ల దాని ఎఫెక్ట్ పక్క పంపులకు పడుతుంది. ఇట్లా అందరికీ ఇప్పుడు మా దగ్గర ఉంది. ఈ 3-4 డేస్ నుంచి ఇదే ప్రాబ్లం. రోజు మిడ్ నైట్ దాకా నైట్ పబ్లిక్ మొత్తం జామ్ అయిపోయి రూమర్ అయిపోయింది. పబ్లిక్ షార్టేజ్ యాక్చువల్ షార్టేజ్ లేదు, ప్రోడక్ట్ గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఈ ఫెసిలిటీ ప్రాబ్లం వల్ల క్రెడిట్ దొరకట్లేదు. దానితో సప్లై కొంచెం వీక్ ఉంది. ఈ ప్రాబ్లం అంతా వచ్చేస్తుంది. దీనివల్ల పబ్లిక్ సఫర్ అవుతున్నారు, మేము సఫర్ అవుతున్నాం. చెప్పండి సార్, ఎన్ని గంటలు అయింది ఇట్లా మీరు లైన్లో నిలబడి? ప్రస్తుతానికి 1 అవర్ అయిందమ్మా. ఓకే, మోడీ గారి పుణ్యం 1 అవర్ కాబట్టి నడుస్తోంది. అదే కనుక ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక అయ్యి ఉంటే 1 డే అయినా కూడా ఆశ్చర్యం లేదమ్మా. అది ఎందుకంటారు? ఆల్రెడీ మనకి స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా మనకు ఫ్యూయల్ అనేది సఫిషియెంట్గా ఉందని చెప్తున్నారు. అయినా సరే బాటిళ్ళల్లో నింపుకుంటున్నారు. ఇక్కడ గంటలు గంటలు నిలబడి పోయించుకునే అవసరం ఏముందంటారు? ఈ యుద్ధం కనుక ఆగబోతేనమ్మా మీరన్నట్లుగానే బాటిల్స్ కాదమ్మా డ్రమ్ముల్లో కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పెట్రోల్ అయిపోయిన తర్వాత బండి నడవదు కదండి. కాబట్టి మరి బాటిల్లో పోసుకోవాల్సిందే, వేరే ప్రత్యామ్నాయం లేదు. కానీ బంకుల వాళ్ళు బాటిల్స్లో పోయటం లేదు, బండి తీసుకొస్తేనే పోస్తున్నారు. అది ఆల్రెడీ యుద్ధాలు అయినా సరే మనకు అక్కడి నుంచి రష్యా నుంచి మొన్న మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు, 4 షిప్ల నుంచి ఫ్యూయల్ అయితే పంపించడం జరిగింది. ఉన్నాక కూడా మళ్ళీ ఎందుకు పోయించుకుంటున్నారు, ఇంత ఇబ్బందులు పడి ఎందుకు పోయించుకుంటున్నారు అన్నట్టు అని అడుగుతున్నారు. మన 150 కోట్ల జనాభాలో 4 షిప్పులు 4 రోజులకు కూడా సరిపోదమ్మా. కాబట్టి నిరంతరం షిప్పులు వస్తేనే కానీ ఈ యొక్క పెట్రోల్ స్కేర్సిటీ అనేది తగ్గదమ్మా. ఇది మాత్రం జగమెరిగిన సత్యము. కాబట్టి ఇదంతా తొందరగా ఆ భగవంతుడు యుద్ధాన్ని ఆపుతాడో అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ సుఖపడతారు. 1 అవర్ అయింది మేడం. పెట్రోల్ ఉన్నదా లేదా తెలుస్తలేదు, వాళ్ళు పోస్తారా పోయారా తెలియట్లేదు. లైన్ అంతా నిలబడిన తర్వాత అయిపోయిందని బోర్డు పెడతారు. ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది కదా ఫ్యూయల్ అనేది సఫిషియెంట్గా ఉంది. అంతేకాకుండా బయట దేశంలో నుంచి యుద్ధాలు అవుతున్నా సరే మన దగ్గరికి తెప్పియడం జరిగింది. మళ్ళీ ఇంత ఉన్నాక కూడా ఎందుకు ఇంత గంటలు గంటలు నిలబడి ఇంత ఇబ్బందులు పడి ఎందుకు పోయించుకోవాలనుకుంటున్నారు? మరి ఎవరికి చెప్పట్లేదు కదా. పెట్రోల్ బంక్ ఓనర్ చెప్పాలా, ఏమని పెట్రోల్ చాలా ఉంది, మీరు వెయిట్ చేయండి, ఎందుకు టెన్షన్ పడుతుంది, ఎందుకు తొందర పడుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పాలా. వాళ్ళు తెలియాలంటే అవేర్నెస్ లేదు కదా మేడం. వీళ్ళు చెప్పాలి కదా. ఇంతమంది స్టాఫ్ ఉన్నప్పుడు ఒకరు మనిషి చెప్పాలి, సార్ పెట్రోల్ చాలా ఉంది, సఫిషియెంట్గా ఉంది, మీరేమి ఇబ్బంది పడకండి, చాలా పెట్రోల్ ఉంది, ఎందుకు ఇంత టెన్షన్ పడుతుందని చెప్పాలా. ఇప్పుడు అంతా పెట్రోల్ ఉన్న తర్వాత ఎందుకు ఇవన్నీ క్లోజ్ చేసిర్రు? పెట్రోలియం అసోసియేషన్ డీలర్స్ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. అవును, టీవీలో చెప్పారు, న్యూస్ చెప్పారు, TV 9లో చెప్పారు, అంత మార్నింగ్ నుంచి చెప్తున్నారు. అయినా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అందరినీ. ఇది ఎవరు తప్పంటారు? అవును, ఒక్కరు చూసి ఒక్కరు మేడం. ఇప్పుడు ఎక్కడ ఎమర్జెన్సీ వెళ్ళాలనుకోండి, పెట్రోల్ లేకపోతే ఎట్లా వెళ్తాం చెప్పండి. ఇంకా బ్యాటరీ బండ్లు ఇంకా అందరు కొనుక్కోలే కదా, ఇంకా దానికి కొద్దిగా టైం పడుతుంది. సో అప్పటి వరకు ఇది ఇట్లనే ఉంటుందా లేకపోతే ఎట్లా? ఇది దీనికి ఎవరు చెప్పాలా? ఇది ఎవరు చెప్తే అందరికీ పబ్లిక్కి తెలుస్తుంది, అవేర్నెస్ వస్తుంది? ఎవరు చెప్పాలా? టీవీలో చెప్పాలా, రేడియోలో చెప్పాలా, జనాలు చెప్పాలా? చెప్పండి సార్, ఇంతకు ముందు ఎన్ని లీటర్స్ పోయించుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంత పోయించుకోవాలనుకుంటున్నారు? ఓన్లీ 1 లీటర్ వరకే పోసేది రోజుకు, 2 డేస్కి ఒకసారి. కానీ మరి ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి 2 లీటర్లు పోసుకోవాలి. ఎందుకు, ఏం పరిస్థితి వచ్చింది? జనాలు ఒకరిని చూసి ఒకరు, అంతే, ఏం లేదు. అంతే ఇన్ఫర్మేషన్. కానీ వాళ్ళు ఓపించుకుంటున్నారని చెప్పి మనం కూడా ఓపించుకోవాలి. అంతే కదా. అంతే. అంతే. థ్యాంక్ యూ.